హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చేసి మారుతినగర్ సుబ్రహ్మణ్యం. మూవీ అయితే బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. అండ్ ఆల్సో అక్కడక్కడ తప్పితే మూవీ అంతా బాగానే ఉంది. మూవీ మొత్తం వీళ్ళిద్దరితోనే లాగించేశారు భయ్య. అండ్ ఇప్పుడు స్టోరీ లింక్ వచ్చేస్తే మన మారుతినగర్ సుబ్రహ్మణ్యం స్టార్టింగ్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ కోసం చేస్తారు. బట్ అది కొన్ని లీగల్ ఇష్యూ వల్ల ఆ జాబ్ అనేది తినక రాదు. అండ్ చాలా డేస్ నుంచి ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉంటారు. అండ్ తన బ్యాంక్లోనికి ఒక 10 lakhs అనేది క్రెడిట్ అవుతుంది. అండ్ క్రెడిట్ అయిన తర్వాత ఆ డబ్బులతో వీళ్ళు ఏం చేశారు, తర్వాత ఏమైనది స్టోరీ లైన్. అండ్ స్టోరీ లైన్ సింపుల్గా తీసుకున్నారు అండ్ చాలా బాగుంది కూడా అనేది. అండ్ ఎగ్జిక్యూషన్ కూడా బాగానే హ్యాండిల్ చేశారు. అండ్ మెయిన్ అయితే మన మిడిల్ క్లాస్ లైఫ్లో అయితే చాలా రిలేటెడ్ అవుతుంటారు. ఎందుకంటే నేను బాగా కొంచెం రిలేటెడ్ అయ్యాను, మీరు కూడా కొంచెం రిలేటివ్ అంటే. అండ్ కామెడీ అయితే బాగానే ప్లస్ అయింది. అక్కడక్కడ తప్పితే మిగతాదంతా బాగానే వర్కౌట్ అయింది. మెయిన్ మైనస్ వస్తే భయ్య ఈ లవ్ స్టోరీ భయ్య. అండ్ లవ్ స్టోరీ అండ్ అల్లు అర్జున్ గారి కొంచెం యూజ్ చేశారు. బట్ అదైతే నాకు అంతకేం అనిపించలేదు. మెయిన్ అయితే వేస్ట్ అయితే అక్కడే వేస్ట్ చేశారు. అండ్ మెయిన్ కాన్సెప్ట్ అంతా ఫస్ట్ హాఫ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది, లైక్ ఒక 30 minutes వరకు. అది ఇప్పుడు ఆ పాయింట్ ఎప్పుడు వచ్చిందో ఆ పాయింట్ నుంచి అలాగా మూవీ మొత్తం బిల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేస్తే మెయిన్ నాకు నచ్చిందంటే ఆ లవ్ స్టోరీ అసలు ఎందుకు ఏంటని మొత్తం ఆ సాంగ్లో లాగేశారు. బట్ అది ఎందుకు అనవసరంగా పెట్టారనిపించింది నాకైతే. అండ్ పెట్టింది కూడా కొంచెం డీటెయిల్గా పెట్టినా బాగుంది. అండ్ నాకు ఎక్స్ప్రెషన్ వచ్చింది అయితే రావు రమేష్ భయ్య. అండ్ యాక్టింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగా నచ్చింది. అంత కలిపి నటించిన అంకిత్, అతను కూడా చాలా బాగా చేశాడు. అండ్ లేటెస్ట్గా వచ్చిన ఆయి మూవీతో బాగానే హిట్ కొట్టాడు. ఈ మూవీ కూడా అలాగే కొట్టాడు అనుకోండి. అండ్ నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఈ వీకెండ్లో ట్రై చేయండి. అండ్ ఇతర యాక్టర్స్ కోసం వస్తే వాళ్ళు కూడా అన్నపూర్ణమ్మ గారు అని ఉన్న దాంట్లో బాగానే చేశారు. నీకు ఇంద్రజారి గారి క్యారెక్టర్ ఎక్కువ లేదు కానీ ఉంటే బాగుండేది. అండ్ నాకైతే బాగానే అనిపించింది. అండ్ మెయిన్స్ ప్లస్ అయితే వీళ్ళిద్దరు భయ్య చాలా వర్కౌట్ అయింది సినిమా అయితే. అండ్ కామెడీ అండ్తోనే మొత్తం లాగించేశారు. కొన్ని సీన్స్ ఉన్నాయి బట్ అవి పెట్టవసరం అనుకుంటా, కానీ పెట్టేశారు. దానివల్ల కొంచెం స్లోలాగా వెళ్ళిపోతా అనిపిస్తుంది. మిగతా అంతా బాగానే అనిపించింది నాకైతే. మీరు కూడా ఈ వీకెండ్లో ట్రై చేయండి. ఒక మంచి కామెడీ అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ నాకైతే బాగానే నచ్చింది. మీకేమైనా నచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ రిలేటెడ్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద